యూఆర్ నాట్ ఎ లే మ్యాన్, మీరు సీనియర్ జర్నలిస్ట్, పైనుంచి ఆర్డర్ లేకుండా చెప్పగలం కానీ మామూలుగా ఇన్ జనరల్ గివెన్ సెన్స్ ఒక ఐపీఎస్ ఆఫీసరు ఇంత క్రూరమైన పనులు, ఫోన్ ట్యాపింగ్ వరకు ఏదో చేసిండ అనుకుందాము. అదే కాదు, ఫోన్ ట్యాపింగ్ ద్వారా హీరోల ముచ్చట్లు, కొన్ని సంసారాలు కూల్చి వాళ్ళ ఆడియో టేబుల్ తీసుకుపోయి ఇచ్చి ఇన్ని డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తే ఏం చేసుకుంటో చేసుకోపోమని వాళ్ళు అంటే వీళ్ళు ఏ రకమైనటువంటి ఆకృత్యాలు, అవినీతి, దోపిడీ, బిజినెస్ మ్యాన్ల ఫోన్లు ట్యాప్ చేసి నీది ఆ డీలింగ్ ఉంది కదా అలా మాకు ఈ పర్సంటేజ్ రావాలని చెప్పడం. సో లేకపోతే నువ్వు ఇక్కడ ఆల్రెడీ కొన్ని విషయాలు చాలా ఓపెన్గా, లిక్కర్ స్కామ్ విషయంలో నువ్వు ఇక్కడ అసలు వ్యాపారమే చేయలేవని వార్నింగ్ ఇచ్చింది మేడం కవిత గారు అని చెప్పి వాడు కన్ఫెస్ అయ్యిండు. అంటే అది రికార్డెడ్ కోర్టు దీంట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో కాదేది అవినీతికి అనర్హం అన్నట్టు వాళ్ళ ఒకటి మా వ్యక్తిగత సమాచారం దొంగలించడం అనేది క్రైమ్, ఫోన్ ట్యాపింగ్ చేసి మన ప్రైవసీకి భంగం కలిగించడం అనేది క్రైమ్, ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని మొగుడు పిల్లలు మాట్లాడుకునే సంసారం ముచ్చట్లు కూడా వినేటువంటి దిగజాడు చేయడం అనేది క్రైమే కాదు. సమాజంలో రాళ్లతో, అదే పూర్వకాలంలో అయితే, అంటే ఒక్క క్షణం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని పక్కకు పెడితే, ఇది పూర్వకాలంలో ఎవరైనా చేస్తే రాళ్లతో కొట్టి ఊరవతలకి సాగనం పెట్టేవాళ్ళు. అట్లాంటి పని చేసిండు కేసీఆర్ గారు అండ్ టీం, అందులో ఎవరుంటే వాళ్ళు చేసిండ్రు. తర్వాత ఆబ్వియస్ మీకు తెలుసు, అందరికి ఫోన్లు చేసి బెదిరించి వాళ్ళ సంభాషణలన్నీ విని దాని ద్వారా ఎక్స్టార్షన్ చేశారు. అంటే తెలంగాణను పాలించమనే అవకాశం ఇస్తే ఒకటి సంసారం ముచ్చట్లు విన్నావు, ఫోన్లు ట్యాప్ చేసినావు, డీల్స్ అన్ని ట్రేస్ చేసి వాటన్నిటి నుంచి కూడా ఎక్స్టార్షన్ చేసినావు. ఇక మరి దారి దోపిడీ దారుల కంటే అన్యాయం అయిపోయింది కదా తెలంగాణ. ఎట్లా చూస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసు ఫైనల్ ఎట్లా చూస్తున్నారు? అది ఇవాళ సిపి గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు, హైదరాబాద్ సిపి గారు ప్రభాకర్ రావు గారు, హూ ఇస్ ద కింగ్ పిన్ ఫర్ ద మాస్టర్ ఫర్ ఆల్ ద ఫ్రాడ్. ఈ ఫోన్ ట్యాపింగ్లో ఉన్న ముఖ్యమైన వ్యక్తి ఎవరైతే ప్రభాకర్ రావు గారు ఉన్నారో ఆయనకు లుకౌట్ నోటీస్ ఇస్తామని, రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేస్తారు. ఆయన ఏ దేశంలోన్నా దాక్కొని ఖచ్చితంగా గల్లాబట్టి గుంజుకొస్తారు, ప్రజల ముందు నిలబెడతారు, జరిగిన క్రైమ్ మొత్తం ప్రజలకు వివరిస్తారు. ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. ఊళ్ళలో పోతాయి, అంటే మేము ఎలక్షన్ ప్రచారం పోతున్నాం కదా, అమ్మ ఏంది అంత నడుస్తుంది, గా మూడు పిల్లలు మాట్లాడుకునే ముచ్చట్లు ఇంటారా, గా రేవంత్ ఇంటి చుట్టూ ఏదో పెట్టిరట కదా, ఎట్టి దొంగతనంగా విన్నారట కదా, ఈ చర్చ ప్రజల్లోకి పోయింది. ఇక కేసీఆర్ తప్పించుకోలేడు దీని నుంచి. ఓకే, సో టెక్నికల్గా ఉన్నాడు, ప్రజల్లో సోషల్గా కూడా. ఫైనల్గా ట్యాపింగ్లో కేసీఆర్ టార్గెట్ కాదు, అసలు కల్ప్రిట్ కేసీఆర్ అన్నారు కదా, కేసీఆర్ తప్పించుకోలేడని. ఇప్పుడు కేసీఆర్ తప్పించుకోలేడు అంటే కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఇవన్నీ జరగలేదని క్లియర్గా అర్థమవుతుంది కదా. నేను అందుకే మిమ్మల్ని ఇందాకన్నా, ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ధైర్యంగా ఇవన్నీ చేయలేడు, పైన ఎవరో బాస్ చెప్తే తప్ప. మీకు తెలుసు వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అని మరీ ఇంత ఇక కాకి చొక్కాలు తీసి పింక్ చొక్కాలు వేసుకున్నట్టు ఉంది. అంటే కాకి చొక్కా ఇప్పితే ఇందాక అన్నాడు కదా, ఇప్పి చూడండి కేసీఆర్ కనబడుతున్నాడు, ఇట్లాంటి వాళ్ళే ఇప్పాలి, కేసీఆరే కనబడతాడు. ప్రభాకర్ రావు యూనిఫామ్ ఇప్పితే కేసీఆరే కనబడతాడు, ప్రదీప్ రావు యూనిఫామ్ ఇప్పితే, ప్రణీత్ రావు యూనిఫామ్ ఇప్పితే కేసీఆరే భుజంగరావు యూనిఫామ్ ఇప్పితే కేసీఆరే వాళ్ళు మొత్తం పింకుని మొత్తం ఆవాహనం చేసుకొని మొత్తం రాసుకొని పైనకెళ్ళి యూనిఫామ్ వేసుకొని తిరిగి ఇన్ని రోజులు. ఈ విషయం మేము ప్రభుత్వంలోకి మీరు దయచేసి మీరు ఇది ఆలోచించండి, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించారు. మేము అధికారంలో రాకపోతే ఈ తతంగం అంతా బయటకు వచ్చేదా? ఇంకా నడుస్తూనే ఉంటుండే కదా. నడుస్తుందని కూడా ఎవరికి తెలిసేది కాదు. రైట్, నేను కూడా అదే అంటున్నా. సో కాబట్టి ఎవరైతే తప్పు చేసినరో, కేసీఆర్ తాబేదారులుగా తొత్తులుగా పనిచేసారో వాళ్ళ మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. ఇదే మాకేం ఎవడి మీద వ్యక్తిగత గ్రేడ్స్ లేదు, మాకేమి ఇది పొలం గెట్టు పంచాయతీ కాదు, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎవరైనా కానీ అది కేసీఆర్ ఉండకపోతే ఆయన టచ్ చేయరు, పోలీసులు ఎందుకు టచ్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు మళ్ళీ మా డిపార్ట్మెంట్ చేయదు కదా. అంటే మా ప్రభుత్వ హయాంలో నడుస్తున్న పోలీసు వ్యవస్థ మీరు చూస్తున్నారు, చాలా డైనమిక్ ఆఫీసర్స్ని సిపిలుగా ఎస్పీలుగా మీరు చూస్తున్నారు. ప్రజలకు ఆల్రెడీ మంత్రులందరి మీద రేవంత్ చేయిస్తున్నాడు అని చెప్పి కూడా టాక్ నడుస్తుంది కదా. ఎవరు కేటీఆర్ అంటున్నాడు మొత్తం ప్రతి మంత్రి మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన చేసినవి మేము చేయాలని కోరుకుంటున్నట్టున్నాడు కేటీఆర్ గారు చేపించిన ఇవన్నీ వస్తున్నాయి కదా బయటికి, మీరు అన్నీ వింటున్నారు కదా, ఇంకా చూస్తున్నారు కదా మీడియా కథనాలలో. హీరోయిన్ల ఫోన్లు, ఎస్పెషల్లీ హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ ఎందుకు చేయించాల్సి వచ్చింది? దానికి ఏదో ఒక రోజు ఈ వ్యవస్థ నడిపిన వాళ్ళు ఖచ్చితంగా సంజాయిషించుకోవాల్సి వస్తుంది. సొంత పార్టీలో మంత్రుల మీద, కొంతమంది ఎమ్మెల్యేల మీద కూడా వాళ్ళ ఓన్ పార్టీ, ఇప్పుడు సరే ప్రతిపక్ష పార్టీగా రాజకీయాలకు మమ్మల్ని ఎదుర్కోవడానికి ఇవన్నీ వాడుకున్నారు అంటే ఒక ఎత్తు.
సొంత పార్టీ మంత్రుల మీద, సొంత ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మీద, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ముఖ్యమైన కార్పొరేషన్ చైర్మన్లు అందరి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా నిఘా పెట్టినామని కన్ఫెస్ అయినారు వాళ్ళు. ఇంకా ఆయన ఇంకా కూడా వచ్చి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు? ఇట్లాంటి విషయాలు అవాయిడ్ చేస్తే కొంత హుందాగా ఉంటుంది కేటీఆర్ గారు. ఇది అది ఏమంటారు, ఒక మాట అని 10 మాటలు అనిపించుకున్నట్టు ఉంటుంది ఇప్పుడు ఇట్లాంటి ముచ్చట్లు చెప్తే.